స్తోత్రాలు తండ్రి. మరి స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవ. మరి లైవ్ కార్యక్రమం చూస్తున్నా మరి దేవుని బిడ్డలందరికీ వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి ఒక పాట పాడుకొని మనం దేవుని మహిమపరచుకుందాం.
మహిమయ్యా. మరి ఈ సమయాన్ని దైవజనుని అప్పచెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరము కళ్ళు మూసుకున్నట్లయితే, మీరున్నటువంటి స్థలంలోనే కళ్ళు మూసుకున్నట్లయితే 10 నిమిషాలు ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం, ప్రభు యొక్క నామాన్ని గణపరుద్దాం. ఆయన సన్నిధిలో మనమందరము ఆరాధన చేద్దాం, ప్రభుకి స్తోత్రం చెప్దాం. స్తోత్రం ప్రభా, స్తోత్రాలు ప్రభా, జీవాధిపతి స్తోత్రమునైనా మహాగణుడా, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు స్తోత్రం చెబుతూ ఉందాం. యేసయ్యానికి వందనాలు, సజీవుడానికి స్తోత్రాలు, మరణపు ములను విరిచిన వాడానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి పరిస్థితులలో మాతో ఉండివాడానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నా నా ప్రభు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్న దేవుడు. నీవున్న స్థలంలోనే, నీవున్నటువంటి ప్లేస్లోనే ఇప్పుడు ప్రభు నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడగలిగితే దేవుని యొక్క బలమైనటువంటి అభిషేకం, దేవుని బలమైన సన్నిధి నిన్ను తాకబోతుంది. దేవుని యొక్క బలమైనటువంటి కృప నిన్ను తాకబోతుంది. అందరూ కళ్ళు మూసుకొని 10 నిమిషాలు ప్రభు నామాన్ని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచివేసిన ఆశలు గనగాలిన. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, నీవుంటే మాకు చాలు యేసయ్యా. ప్రతి పరిస్థితుల్లో మీరు మాతో ఉండేనైనా, మా జీవితంలో గొప్ప కార్యాలు చూస్తామనైనా. బ్రతుకున్నావు పగిలి కడలి పాలైన సందర్భాలలో తప్ప నీవే మమ్మల్ని కాపాడిన వాడా. అలను ముంచి వేసిన సమయంలో ప్రభా నీ మాట చేత మమ్మల్ని బ్రతికించిన వాడని స్తోత్రాలు నాయనా.
యేసు నామములో జయము కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరిగించును గాక. ఎవరికి చెప్పుకోకుండా కృంగిపోతున్న ప్రతి జీవితాన్ని యేసు అద్భుతంగా ఇప్పుడు ఆశీర్వదించును గాక. బ్రతుకు నావ పగిలి కడలు పాలైనటువంటి పరిస్థితులలో నెమ్మది లేక సమాధానం లేక ఎటు తోచని పరిస్థితుల్లో కొట్టబిట్టలాడుతున్న ప్రతి జీవితాన్ని ఇప్పుడైనా దర్శించును గాక. గ్లోరీ కాబా రబా ఫైల్ క్లోజ్ రివల్ క్రైమ్స్ ఆఫ్ షబా రబా కురబా రబా. పరిశుద్ధాత్మ దేవుడా ఇప్పుడే ప్రతి ఒక్కరు మీరు తాకండి నాయనా. ప్రతి జీవితాన్ని మీరు కట్టండి ప్రభువా. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో నాయనా, ఎవరైతే ప్రభువా ఈ ఆనందంలో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరు ఇప్పుడు తాకండి నాయనా. అద్భుతం జరుగును గాక. గ్లోరీ కాబా రబా షందల రబా బిడా. నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డ. బ్రతుకున ఉపగిలి కడలి పాలిన పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక నీ జీవితం అర్థం కానిటువంటి అయోమయ స్థితిలో ఉందేమో నా ప్రభు చెబుతున్నాడు. నీ పరిస్థితిని మార్చడానికి నా యేసయ్య మాట నీ దగ్గరికి రాబోతున్నది. నీ జీవితాన్ని కట్టబోతున్నది. నీకు నెమ్మదిని ఇవ్వబోతున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రివల్ క్రైమ్స్ మల్ఫు శకర బలబరతుల అరివికందర బల శబర బరతుల అసామాధానంతో కృంగిపోతున్న వారు, నెమ్మది లేకుండా బాధపడుతున్న వారు, ఏ విషయాలు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరి జీవితాలను నా ప్రభు దర్శించబోతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితం నా ప్రభు కట్టబోతున్నాడు. సమస్యల వారికి బలాభివృద్ధిని ఇవ్వబోతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుకోబోతున్నారు. యేసు నామములో జయము కలుగును గాక. Glory, kabal, rising, rising. As we come free, come as one fruition. Abhishekam taakam gaka. Touch that. Fire in the name of Jesus. Go, praise in the right bones. Remove crimes of free. Shabba, rabba. Abhishekam కార్యము జరిగించును గాక. అభిషేకము కార్యము జరిగించును గాక. అభిషేకము కార్యము జరిగించును గాక. యేసు నామములో జయము కలుగును గాక. ప్రభు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, బలపరచండి, మీ మేలులతో మీరు సహాయం చేయమని వాక్య భాగంలోకి వెళ్తుండగా మీరే బలపరిచి మీరు వాడుకోండి. యాగ మీకు సమర్పిస్తున్నాము నైనా, మీరే కృప చూపమని బలపరచమని యేసు క్రీస్తు నామములో యాగ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు వాక్యం వింటూ ఉండగా దేవుడు అత్యధికమైన రీతిలో మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. మీ జీవితంలో ఊహించని కార్యాన్ని నా ప్రభు చేయబోతున్నాడు. అభిషేకముతో కూడినటువంటి మాటలు మీ వద్దకు విడుదల చేయబోతున్నాడు. గ్లోరీ కందరలరబ శబరి కల్ఫూస్ సబర్లదే. బైబిల్ గ్రంథము నుంచి యోబు గ్రంథము, బైబిల్ గ్రంథము నుంచి యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతాను. ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలనగా తెలుసుకున్నట్లయితే, ఈ విషయాన్ని ఒక్కసారి మనం ధ్యానించినట్లయితే ప్రభు వాక్యము సాధిస్తుంది. ఎవరైతే క్రీస్తుతో సహవాసము చేస్తారో, ఎవరైతే క్రీస్తుతో అంటుకట్టబడతారో, ఎవరైతే క్రీస్తు మార్గము నడుస్తారో, ఎవరైతే క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడడానికి ఇష్టపడతారో, ఎవరైతే క్రీస్తును కలిగి ఉండి యేసును ధరించుకొని ఆయన స్వరూపంలోనికి మార్చబడడానికి ఆయనతో సహవాసము చేసిన వారి జీవితాల్లో దేవుడు సెలవిస్తున్నాడు, సమాధానాన్ని ఇస్తానని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దైవ జనాంగం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చాలా మంది జీవితాలలో సమాధానం లేక, నెమ్మది లేక, ఏ విషయాలు అర్థం కాక, ఎటు వెళ్ళాలో తోచక ఒంటరిగా కృంగిపోతూ, నాలుగు పడల వల్ల ఏడుస్తూ, హల్లెలూయా, బ్రతుకు మీద విరక్తి కలిగి, ఎందుకీ బ్రతుకు, నా సమస్యలు పోవట్లే, నా సమస్యలు తొలగిపోవట్లేదు, నా పరిస్థితి మార్చబడట్లేదు, నా జీవితం ఆశీర్వదించబడట్లేదు, నా జీవితంలో ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితి, ఎలా ఉంటే నేను క్రీస్తుకు ఇష్టమవుతాను, ఎలా ఉంటే నేను ఆశీర్వదించబడగలుగుతాను, ఎలా ఉంటే నా జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని
చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఏం చేయాలో అర్థం కాక, జీవితంలో నెమ్మది లేక, భార్య భర్తల మధ్యలో సమస్యలతో, పిల్లల మధ్యలో సమస్యలతో, తల్లిదండ్రుల మధ్యలో నెమ్మది లేని పరిస్థితి, భార్య భర్తల మధ్యలో నెమ్మది లేని పరిస్థితి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినక తల్లిదండ్రులను బాధ పెడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? నీ కుటుంబంలో ప్రభుతో సహవాసము చేసేటువంటి స్థితి లేదు. నీ కుటుంబంలో దేవునికి ప్రార్థన చేసే పరిస్థితి లేదు. నీ కుటుంబంలో దేవుని సన్నిధికి వెళుతూ వాక్యానుసారమైన బ్రతకని పరిస్థితి. ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఈ రోజు ప్రభుని దర్శించబోతున్నాడు బిడ్డ. ఎవరైతే క్రీస్తుతో సహవాసము చేస్తారో, ఎవరైతే వాక్యానుసారమైన బ్రతుకుతారో, ఎవరైతే తమ జీవితాలను క్రీస్తుకు అర్పిస్తారో, వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. గొప్పగా వారి జీవితాలను ఆస్వాదించబోతున్నాడు. గొప్పగా వారి జీవితాలలో సుఖాలను అనుభవించబోతున్నారు. సమాధానం లేకుండా ఉన్నటువంటి వారి జీవితంలో దేవుడు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధానానికి అధిపతి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సంతోషము కోసం, సమాధానం కోసం, ఆనందము కోసం, సుఖము కోసం ఎక్కడికెక్కడికో మనిషి పరిగెడుతున్నాడు. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుడితో చెబుతున్నాడు బిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎక్కడికెక్కడికో పరిగెత్తవలసిన అవసరం లేదు. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య సన్నిధికి వచ్చి నీ జీవితాన్ని క్రీస్తుతో నడవగలిగితే, నీవు ఎక్కడుంటే అక్కడ దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ జీవితంలో గొప్ప కార్యములు ప్రభునికి ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అనేక మంది సమాధానం లేక, నెమ్మది లేక, ఎప్పుడు అల్లరితో, అసమాధానంతో, ఎప్పుడు గడవలతో బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. వారి జీవితాలతో ప్రభు మాట్లాడుతున్నాడు. వారిని ప్రభు దర్శించబోతున్నాడు. ఈ రోజు నుంచి నీవు అనుకున్నట్టు కాకుండా, ఎవరో చెప్పినట్టు కాకుండా, క్రీస్తు చెప్పినట్టుగా, క్రీస్తు మాట వింటూ క్రీస్తు మార్గం నడిస్తే, ఆయనతో సహవాసము చేయగలిగితే, ఆయన మాటకు నీ జీవితాన్ని కట్టుకొని ఆయన చెప్పినట్టుగా నడిస్తే, నేను సేవకుడిగా నీకు ఆజ్ఞాపిస్తున్నాను. సేవకుడిగా ఇప్పుడు నీకు తెలియజేస్తున్నాను. వాక్య రూపంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు సమాధానం ఖచ్చితంగా కలుగుతుందని సర్వశక్తుని యొక్క నామం పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభునితో చెబుతున్నాడు బిడ్డ, అసమానం ఉందా? నెమ్మది లేకుండా ఉందా? ఒంటరిగా ఏడుస్తున్నావా? ఏమి చాలా సతమతం అవుతున్నావా? ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటావా? ఇంట్లోకి రావడానికి కూడా కొన్ని శత్రువులు భయపడుతున్నావా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయనతో సహవాసము చేస్తే, ఆయనతో నడిస్తే, ఆయన ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే, ఆయన చెప్పింది చెప్పినట్టుగా నీవు చేయగలిగితే, ఆయన వెళ్ళమన్న మార్గం వెళ్ళగలిగితే, గాఢంధకారములో కూడా దేవుడు వెలుగు కలిగించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే నీ జీవితము అవమానపరిచిందో అక్కడే దేవుడు గొప్ప ఘనతనిచ్చువాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనతో సహవాసము చేసినలా, ఆయన మార్గములు నడిచినలా, ఆయనకు నీ జీవితాన్ని ఇచ్చినలా, పెంట కుప్ప నుంచి మీదను పైకి లేవనెత్తినట్టుగా, గాఢంధకారంలో వెలుగు కలిగినట్టుగా, ఆధారము లేని చోట ఆధారము కలిగించినట్టుగా, శూన్యములో సృష్టిని వేలాడదీసినట్టుగా, ఆధారము లేని చోట ఆధారము కలిగించువాడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. గ్లోరీ విడా ఇప్పటికే నమ్మించిపోయింది లేదు. ఎవరెవరితో సహవాసం చేస్తున్నావు? ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావు? ఎక్కడెక్కడో సంతోషాన్ని వెతుక్కుంటున్నావు? లోక స్నేహము దేవుడితో వైరము. చాలా మంది లోకముతో స్నేహం చేస్తున్నారు, లోకస్తులతో స్నేహం చేస్తున్నారు, పాపముతో స్నేహం చేస్తున్నారు, పాపాన్ని జుర్రుకుంటూ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. లోక స్నేహముతో వైరమని తెలిసినా కూడా లోకముతో స్నేహము చేసి చాలా మంది అతిక్రమంలో పడిపోయి, పాపంలో పడిపోయి, దేవుని యొక్క మహిమను పొందుకోక భయంకరమైన స్థితిని అనుభవిస్తున్నారు, అసమాధాన స్థితిని. ఈరోజు బిడ్డ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇప్పుడే వాక్యం నీ జీవితంలో, ప్రభువా నా జీవితంలోకి రండి ప్రభువా, నాకు నెమ్మదినివ్వండి ప్రభువా, సమాధినివ్వండి ప్రభువా, నువ్వు చెప్పినట్టు నేను నడుచుకుంటాను ప్రభువా, నీ వాక్యానుసారంగా బ్రతుకుతాను ప్రభువా. ఇప్పటిదాకా మనుషుల వైపు చూశారు, ఇప్పటిదాకా ఎక్కడికెక్కడికో ప్రయత్నం
ప్రయత్నం చేశాను సమాధానం కోసం, ఎక్కడెక్కడికి వెళ్ళినా ఎక్కడ నాకు సమాధానం దొరకలేదు ప్రభా. ఇప్పుడే వాక్యం వింటున్నాను, ఇప్పుడే నా చెయ్యి నేను చెబుతున్నాను, నాకు సమాధానం ఇవ్వండి ప్రభా అడిగితే ఇప్పుడే నీకు సమాధానం కలగబోతుంది, నెమ్మది కలగబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు జీవితాన్ని గమనిస్తే యోబుకి భయంకరమైన పరిస్థితి. ఓ పిల్లలను కోల్పోయాడు, ఆస్తిపాస్తులను కోల్పోయాడు, హల్లెలూయా హల్లెలూయా, పశు సంపదను కోల్పోయాడు, పనివాడిని కోల్పోయాడు, తనకు కలిగినవన్నీ కోల్పోయాడు. ఆఖరికి కట్టుకున్న భార్య కూడా వదిలేసి వెళ్ళిన పరిస్థితి. అంతేకాదు భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితి, భయంకరమైనటువంటి రోగం, చావుకు దగ్గర అవుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా అంటున్నాడు, నా పిల్లలు నాతో ఉన్నా నాకు సమాధానం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, నా భార్య నాతో ఉన్నా నాకు నెమ్మది ఉంటుందో నాకు తెలియదు, నాకు ఆస్తిపాస్తులు ఉన్నా నెమ్మది ఉంటుందో నాకు తెలియదు, నాకు ఈ లోకంలో కలిగినవన్నీ ఉన్నా నాకు నెమ్మది ఉండదు, కానీ నా ప్రభుతో సహవాసం చేస్తున్నా ఈ రోగం ఉన్నా పర్లేదు, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నా ప్రభువు నాకు సమాధానం ఇచ్చువాడై ఉన్నాడు. ఈ రోజు ఉన్నాడు, రేపు ఉండడు. ఈ రోజున సంపద రేపు ఉండదు. ఈ రోజున పొందు జరగం రేపు ఉండదు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు సహాయం చేసినా సహాయం చేయకపోయినా, ఎవరు నన్ను అక్కడ చేర్చుకోకపోయినా, నేను సేవిస్తున్నటువంటి సజీవుడు వస్తున్నాడు. ఆయన నజరేయుడైన యేసు, ఆయన బట్టి నాకు సమాధానం, ఆయన బట్టి నాకు నెమ్మది, ఆయన బట్టి నాకు ఆనందని యోబు పలుకుతున్నాడు. బిడ్డ, ఈ రోజు నీవు కూడా అందరి నుండి ఒంటరి వాడి అయిపోయావేమో. హల్లెలూయా. తల్లిదండ్రుల నుండి, భార్య పిల్లల నుండి, అందరూ ఉండి నువ్వు ఒంటరిగా ఉంటున్నావేమో. ఒకవేళ బిడ్డ భర్త లేక, పిల్లలు లేక, ఓ నాన్న వారు లేక, తల్లి ఒంటరిగా నువ్వు కృంగిపోతున్నావేమో. ఈరోజు ప్రభు నీకు మాట్లాడుతున్నాడు. ఎవరి ప్రేమలైన ఒక దినము మనల్ని ఏడిపిస్తాయి, ఎవరి ప్రేమలైన ఒక దినము మనకు దుఃఖాన్ని కలుగజేస్తాయి, కానీ యేసయ్యతో సహవాసం మనకు సమాధానం ఇస్తుంది, మేలును కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది యేసయ్యతో సహవాసం చేస్తున్నా, ప్రార్థనకి వెళుతున్నా, ఓ అన్ని విషయాలను ముందు ఉంటున్నా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నా అని భ్రమపడుతూ చాలా మంది ఉంటున్నారు. బిడ్డ, ఈ రోజు వాక్యంలో మనం గమనిస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఉంది. ఆయనతో సహవాసము ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడుస్తున్న వారు ఉన్నారు. మేము క్రీస్తుతో సహవాసం గలవారమని చెప్పుకుంటూ, క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటూ, వాక్యానుసారంగా బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ, ఆదివారం ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటూ, హల్లెలూయా, క్రీస్తుకు ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటూ, బైబిల్ చదువుతున్నామని చెప్పుకుంటూ, ఆ భక్తి కొంత నిలబడి నామకార్థ భక్తిని బ్రతుకుతూ తమ జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. మందిరానికి వెళ్తే నీకు సమాధానం దొరుకుతుంది, క్రీస్తులో ఉండే సమాధానం దొరుకుతుంది. చాలా మంది మందిరాలకు వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? ఒక నామకార్థమైన బ్రతుకుతున్నది. కాబట్టి ఈరోజు ఏమవుతుంది తెలుసా? మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు, క్రీస్తులో నడుచుకున్నామని చెప్పుకుంటాడు. మొదటి యోహాను 1:6 చెబుతుంది, ఆయనతో సహవాసము చేస్తున్న వారని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తున్నారు, చీకటి బ్రతుకుతూ జీవిస్తున్నారు, అపవిత్రతలో ఉంటున్నారు, బలితో ఉంటున్నారు, పాపముతో ఉంటున్నారు. విడా, ఈరోజు నీవు ఒక మాట చెప్పగలిగితే, ప్రార్థనకి వెళుతున్న మన వాక్యానుసారంగా బ్రతుకు కట్టుకుందాము గాక, నామకార్థ స్థితిని విడిచి క్రీస్తులాగా బ్రతుకు మనం బ్రతుకుదాము గాక. కాకిలాగా కలకాలం బ్రతుకుట కంటే హంసలాగా 6 నెలలు బ్రతికి క్రీస్తును చూపించి ఈ లోకాన్ని విడిచి క్రీస్తు కోసం ఒక సాక్షిగా నిలబడదాము గాక. హల్లెలూయా. విషయం ప్రభు స్తోత్రం చెప్తాం. మనం గమనిస్తే జాన్ హెలెన్, ఆయన ఒక యవనస్తుడు, 23 సంవత్సరాలు. జాన్ హెలెన్ 23 సంవత్సరాలు, అమెరికా దేశానికి చెందిన యవనస్తుడు. అండమాన్ నికోబార్ దీవులు ఐలాండ్స్ వచ్చాడు దేవుని స్వార్థ ప్రకటించాలని. సెంట్రలిస్ట్ మనుషుల మధ్యలో వారేం తెలుసా? మనుషులను చంపి తినేసేటువంటి జాతి. అక్కడికి మనుషులు ఎవరు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ఒకసారి వచ్చి ఆయన అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేక తిరిగి వెళ్ళిపోయాడు. అలా రెండోసారి వచ్చాడు, మూడవసారి కూడా ఏం చేశాడు తెలుసా? ఎలాగైనా ఆ ప్రజలు రక్షించబడాలి, ఎలాగైనా క్రీస్తుని తెలుసుకోవాలి, క్రీస్తు మార్గంలో నడవాలి అని 23 సంవత్సరాల యవనస్తుడు అమెరికా దేశం నుంచి భాష రాని ప్రాంతానికి
మనకు తెలిసిన భాష వచ్చిన ప్రాంతం నుండి కొత్త ఊరు వెళ్ళాలంటే మనం తికమక పడిపోతూ ఉంటాం. మనకు ఏమి అర్థం కాని పరిస్థితుల్లో మనం అయోమయ గోచరంగా ఉంటుంటాం. కానీ అమెరికా దేశం నుంచి యవనస్తుడు మంచిగా ఎంజాయ్ చేయవలసిన బ్రతుకు, మంచిగా పెళ్లి చేసుకుని మంచిగా ఎంజాయ్ చేయవలసిన బ్రతుకు, తల్లిదండ్రులతో ఉండవలసిన బ్రతుకు. కానీ 23 సంవత్సరాలలో ఏం చేశాడో తెలుసా? దాదాపుగా ఇది ఒక 3-4 సంవత్సరాల క్రితమే జరిగింది ఈ మాట. అండమాన్ నికోబార్ దీవుల ఐలాండ్లో ఆయన స్వార్థ ప్రకటించడానికి వెళితే అదే ప్రజలు అతన్ని చంపేశారు. హల్లెలూయా. చాలా మంది అనుకోవచ్చు, ఏంటి ప్రజలు వారి దగ్గరికి వెళ్ళి చచ్చిపోవడం ఏంటి, వారి మధ్యలోనికి వెళ్ళి ఎందుకు ప్రాణం పోగొట్టుకున్నాడు? విడా ఆయన చనిపోయాడేమో కానీ ఆయన రక్తం, హత సాక్షి రక్తం ఏమవుతుంది తెలుసా? క్రీస్తును మొరపెడుతుంది. హేబేలు రక్తము మొరపెట్టినట్టుగా ఆయన కాల్చిన రక్తం ఏం చేస్తుంది తెలుసా? వారి నిమిత్తమే అన్ని వస్తుంది. కారణం హల్లెలూయా, క్రీస్తుతో సహవాసం. నేను చచ్చిపోయినా పర్లేదు, మా అమ్మ నాన్నలకు దూరంగా ఉన్న పర్లేదు, నా ప్రజలకు దూరంగా ఉన్న పర్లేదు, నా దేశానికి దూరంగా ఉన్న పర్లేదు, నా ప్రాంత ప్రజలకు దూరంగా ఉన్న పర్లేదు, ఈ రోజు నా ప్రభు యొక్క సేవ కోసం వెళుతున్నా, నా ప్రభు నాకు సహవాసంలో ఉన్నాడు, చచ్చిపోయిన ప్రాంతినా ఎంత దేవుని ఇష్టమే అనేసి ఆయనతో సహవాసం వచ్చేయడానికి అక్కడ వెళ్తే భయంకరంగా అతన్ని చంపేసి పాతి పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ నాన్న ఉన్నారు, తెలియని దేశం, తెలియని ప్రాంతం, భాష లేని ప్రాంతానికి కారణం ఒకటే, నా ప్రభుతో సహవాసం నాకు మంచిదే, నా దేవుని రాజ్యానికి వెళ్ళడం నాకు మంచిది. హల్లెలూయా. నా ప్రభు యొక్క సాక్ష్యాన్ని, నా యొక్క ప్రభు యొక్క సాక్ష్యాన్ని, నా ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తానని ఎవరు సాహసం వచ్చే ఈ ప్రాంతానికి వెళ్ళి క్రీస్తు కోసం చనిపోయాడట. ఎందుకు పనిలేక కాదు, ఎందుకు తెలుసా? ఆయనతో సహవాసం ప్రాణం పోయినా పర్లే, పరలోకముల ప్రభువును స్తుతించగలుగుతుంది. ఆయనతో సహవాసం ఇక్కడ అసమాధానం ఉన్న నీకు నెమ్మది ఇవ్వడానికి ఆయనతో సహవాసం నడిపిస్తుంది. 23 సంవత్సరాల వయసు అందరిని విడిచిపెట్టుకుని ఉండడానికి కారణం తెలుసా? లోక స్నేహం నాకొద్దు, బంధువుల స్నేహం నాకొద్దు. హల్లెలూయా. అందరికంటే నాకు మేలైనది, ఆశీర్వాద సంబంధమైనది నా ప్రభు యొక్క సహవాసం. హల్లెలూయా. చాలా మంది క్రీస్తుకు సహవాసం గలవారని చెప్పుకుంటూ చీకట్లో నడుస్తున్నారు, పాపం నడుస్తున్నారు, బైబిల్ చదివిస్తుంది. వారు అబద్ధికులు అవుతున్నారు. మనం క్రీస్తు నడుస్తున్నామంటే ఆయన సాక్షులుగా మనం బ్రతకాలి, ఆయన కోసం బ్రతకాలి. 23 సంవత్సరాల జాన్ హెలెన్ దేవుని ప్రజల కోసం అంతా చనిపోయాడు. స్వార్థ ప్రకటించడానికి చనిపోయాడు బిడ్డ. ఎందుకు తెలుసా? ప్రభు స్వార్థ ప్రకటించడానికి ఈరోజు నీకు కూడా ప్రభు శ్రమిస్తున్నాడు బిడ్డ. దేవునితో సహవాసం చేసేవాడు దేనికి భయపడ్డా? దేవుడితో సహవాసం చేసేవాడు ఎటువైపు తిరిగి చూడడు. ఈరోజు ప్రభునితో చెబుతున్నాడు. యోబుకు భయంకరమైన రోగం, సమస్తమును కోల్పోయాడు, భార్య విడిచిపెట్టింది, పిల్లలు చనిపోయారు, పనివారు లేరు, ఆయన దగ్గర ఉన్న పశువు సంపద కూడా మొత్తం పోయింది. కానీ అంటాడు, నాకు ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, అన్ని విషయాలు నాకు వ్యక్తున్నాడు. నేను నా ప్రభుతో సహవాసం చేస్తా, అది నాకు సమాధానం ఇస్తుంది, నాకు నెమ్మదిని ఇస్తుంది. బిడా, ఈరోజు బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉండొచ్చు, కారు వాహనాలు చాలా ఉండొచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు, ఏ భోజనం కావాలంటే ఆ భోజనం మంచిగా చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలనిపించవచ్చు, ఏ పాపం చేయాలంటే పాపాన్ని ఇష్టానుసారంగా నువ్వు చేయొచ్చు. కానీ కొన్ని నిమిషాలకే నీ జీవితం నిన్ను దుఃఖం వచ్చేస్తుంది, కొన్ని జీవితాలకి అసమాధానం వస్తుంది, కొన్ని నిమిషాలకే నీవు ఎందుకు ఈ బ్రతుకుని ఫీల్ అవుతున్నావు. ఈ రోజు నా ప్రభు చెబుతున్నాడు, ఎన్ని ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఈ రోజు క్రీస్తుతో సహవాసం లేకపోతే, క్రీస్తు మార్గంలో నడవకపోతే, నువ్వు సంపాదించిన సంపాదన, నువ్వు కష్టపడిన కష్టం, నీవు ప్రయాసపడినటువంటి ప్రయాస అంతా వ్యర్థం. ఈ రోజు నా ప్రభు చెబుతున్నాడు, ఆయనతో సహవాసం చేస్తే, ఆయన ఇష్టానుసరిగా బ్రతికితే, ఆయనకు నీ జీవితాన్ని ఇస్తే, ప్రభు సెలవిస్తున్నాడు, నీకు సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటూ, క్రీస్తు మార్గం నడుస్తున్నామని చెప్పుకుంటూ అపవిత్రత వైపు నడిచేవారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తున్నామని చెప్పుకుంటూ చీకట్లో నడిచేవారు ఉన్నారు. ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటూ వ్యభిచారం చేసేవారు ఉన్నారు. ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటూ త్రాగేవారు ఉన్నారు. ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటూ బూతులు మాట్లాడేవారు ఉన్నారు. ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఆయన నామానికి అవమానం తెచ్చేవారు ఉన్నారు. ఈ రోజు
నమ్ముకోవడం కాదు, నమ్ముకున్న మనం ఆయనతో సహవాసం చేసి ఆయన స్వరూపంలోనికి మార్చబడును గాక, ఆయనను కలిగును గాక, అనేక మంది ప్రజలకు ఆయనను చూపించుము గాక. గ్లోరీ కబరబ షందలలబడుతురా, ఆయన చూపించబట్టి మనం చేయాలి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభుని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగుతుంది, ఆయనతో సహవాసము చేసినలా నీకు మేలు కలుగుతుంది. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు తెలుసా? 40 సంవత్సరాలు నడిచారు. కానీ ఐగుప్తు నుంచి దేవుడు చూపించినటువంటి ఆ ప్రాంతానికి, దేవుడు స్వాధీనంగా ఇస్తున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి పట్టే కాలం ఏదో తెలుసా? 8 రోజులు లేక 11 రోజుల్లో వెళ్ళిపోతారు. ఐగుప్తు నుంచి కానాను ప్రాంతానికి, అంటే దేవుడు ఇస్తున్న ప్రాంతానికి వారు నడిచడం మొదలు పెడితే 8 రోజుల నుంచి 11 రోజుల్లో, పండితుల అంచనా ప్రకారం 8 నుంచి 11 రోజులు అక్కడికి చేరుతారు. కానీ దేవుని స్తుతిస్తున్నారని విధాలుగా ఉంటున్నారు, కానీ సహవాసము లేదు. హల్లెలూయా! జీవితంలో సమాధానం లేదు. 8 రోజులు 11 రోజులు నడిచేదానికి 40 సంవత్సరాలు నడవడానికి కారణం తెలుసా? నడుస్తూనే ఉన్నారు, కానీ గమ్యం అనేది కనబడడం లేదు. ఈ రోజు నువ్వు బ్రతుకుతున్నావు కానీ నీ బ్రతుకు గమ్యము లేకుండా, ఓ హల్లెలూయా, నువ్వు బ్రతుకుతున్నావు కానీ అలల మధ్య కొత్త మీటలాడుతున్న ఒక పడవ వంటి, ఓడ వంటి ప్రయాణంగా నీ జీవితం కొట్లాడడం కిట్టుకునేలాడుతుంది. బయటికి రాలేకపోతున్నావు. హల్లెలూయా! లోపలికి వెళ్ళలేక, బయటికి రాలేక, మధ్యలో సతమతం అవుతూ నీ జీవితాన్ని పతనం చేసుకుంటావు. బిడ్డ, సమాధానం లేక, నెమ్మది లేక నువ్వు బ్రతుకుతున్నావు. నేను ముగించబోతున్నాను. ఈరోజు ప్రభుత్వం చెబుతున్నాడు, ఆయనతో సహవాసం చేస్తే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధిలో బ్రతికితే, ఆయన కోసం బ్రతికలేక నీ జీవితాన్ని ఇస్తే, ఈ దినం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానం ఇస్తున్నాను. ఆయన చేస్తాగా సమాధానపు ఆత్మ ఇప్పుడే కమ్ముకొను గాక. గ్లోరీ కబర షందల. ఎవరైతే వీక్షిస్తున్నారో, ఎవరైతే మాటలు వింటున్నారో, ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో యేసు క్రీస్తు నామములో ఇప్పుడే సమాధానం ప్రవేశించును గాక. అభిషేకపు ఆత్మ తాకును గాక. ఇప్పుడు అభిషేకం, ఇప్పుడు అభిషేకం తాకిన గాక. రైతులు సమాధానం కలుగును గాక. ప్రతి అసమాధానపు బండ ఇప్పుడే యేసు క్రీస్తు నామములో కూలదోయబడును గాక. ఇప్పుడు యేసు క్రీస్తు నామములో పతనమును గాక. సాతాను కబంధ హస్తాలు ఇప్పుడే ఆయన ప్రజల్ని విడిచి వెళ్ళను గాక. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ కబరబదర శబద పెడుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నా. నేను సేవకుడిగా ప్రవచిస్తున్నా. ప్రతి అడ్డుగోడలు ఇప్పుడే కూలద్రోయబడుతున్నాయి. అసమాధానపు బంధకాలు ఇప్పుడే యేసు క్రీస్తు నామములో త్రోయబడుతున్నాయి. బలమైనటువంటి దేవుని మహిమ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, భార్యాభర్తలందరూ నెమ్మదిస్తూ అద్భుతంగా నడిపించబోతూ ఉన్నది. సమాధాన కర్తైన దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే అభిషేకము తాకుతున్నది. ఈ రాత్రి నీ జీవితంలోకి నెమ్మది రాబోతుంది, సమాధానం రాబోతుంది. వింటూ ఉండగానే దేవుని ఆత్మ నిన్ను కమ్ముకోబోతుంది, దేవుని అభిషేకం నిన్ను కమ్ముకోబోతుంది. అద్భుతమైన రీతిలో ప్రభు నడిపించబోతున్నాడు. యోగుకు ఏమీ లేకపోయినా ప్రభు ఉన్నాడా? యోగుకు రోగం ఉంది, ఆస్తి లేదు. యోగుకు రోగం ఉంది, పిల్లలు లేదు. యోగుకి బాధ ఉంది, భార్య లేదు. యోగుకి బాధ ఉంది, ఆస్తి పాస్తి మొత్తం సమస్తమును కోల్పోయాడు. కానీ ఆ రోగములో కూడా, ఆ బాధలో కూడా క్రీస్తుని బట్టి సంతోషిస్తున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన బట్టి నేను సంతోషిస్తా. ఆయనే సమాధానం కలగచేవాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించును గాక. బిడ్డా, సమయం గడిచిపోయింది. ఎంతకాలం నెమ్మది లేకుండా బ్రతుకుతావు? ఎంతకాలం అపవిత్రత బ్రతుకుతావు? ఎంతకాలం? ఇప్పుడే క్రీస్తు బిడ్డను నిన్ను బ్రతుకుతున్నావేమో. ఇప్పుడే ఏదైతే క్రీస్తుకు వ్యతిరేకం ఉందో విడిచిపెట్టి క్రీస్తు స్వరూపంలోకి రావడానికి ప్రయాసపడు. గొప్ప సమాధానం ఆత్మని కమ్ముకపోతుంది. దేవుడు అటువంటి కృప నీకు అనుగ్రహించి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసి నేను ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ముగిద్దాం. స్తోత్రమునైనా జీవాధిపతికి స్తోత్ర. గ్లోరీ కబర శబ్ద
బిడా సమాధానం లేకుండా ఉన్నామేమో, నెమ్మది లేకుండా ఉన్నామేమో. యోగు జీవితం సమస్తమును కోల్పోయిన పరిస్థితి, కానీ క్రీస్తుని బట్టి సమాధానంగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు పచ్చడి మెతుకులు తిన్నా క్రీస్తు నీలో ఉంటే సంతోషంగా బ్రతుకుతావు. కాదు బంగ్లాలు కాదు, ఆస్తి పాస్తులు కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఎంత ఆస్తి పాస్తులు ఉన్నా, క్రీస్తు లేకపోతే సున్నా. ఈరోజు నీకు ఏమీ లేకపోయినా క్రీస్తుని కలిగి ఉంటే చాలు నీకు నెమ్మది వస్తుంది. క్రీస్తుని కలిగి ఉంటే చాలు నీకు సమాధానం వస్తుంది. క్రీస్తులో బ్రతికితే చాలు నీకు మేలు కలుగుతుంది. ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం. ఇప్పుడు నువ్వు నా ప్లేస్లో చేయెత్తి నీతో సహవాసం చేస్తాను ప్రభా. నీతో సహవాసం నాకెంతో మేలు ప్రభా. ఇప్పటిదాకా దుష్టులతో సహవాసం చేశాను. దుష్ట సాంగత్యం మంచి నుండి చెరుపుతుంది. నిజమే, దుష్ట సాంగత్యం మంచి నుండి చెరుపుతుంది. జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానాన్ని సంప్రదించుకుంటాడు. ఈరోజు ప్రభా నేను నీతో సహవాసం చేస్తాను. నీతో సహవాసం చేస్తే నీ ఆలోచనలు మార్చబడతాయి ప్రభా. నీతో సహవాసం చేస్తే నీ తలంపులలాగా నా తలంపులు మార్చబడతాయి. నీతో సహవాసం చేసిన నా జీవితం నెమ్మది వస్తుందైనా. అటువంటి కృపతో నింపడినైనా ప్రార్థించి దేవుడు గొప్ప కలిగించబోతున్నాయి. స్తోత్రాలు ప్రభువా, చివరికి స్తోత్రాలు. ఈ లైవ్ ఎంతమంది వీక్షించారో ప్రతి ఒక్కరి జీవితాల కార్యం జరుగును గాక, అద్భుతాలు జరుగును గాక, జీవితాలు కట్టబడును గాక, నెమ్మదితో బ్రతుకును గాక. నీతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుందన్నారు ప్రభా. ఎవరైతే సమాధానం ఉన్నారో ఇప్పుడే కుటుంబాలకు సమాధానం వెలుగు గాక, కుటుంబాల్లో సమాధానం ప్రవేశించును గాక. గొప్ప కార్యములు జరిగించి మేలును తెలిపి సహాయం చేయమని, నీ కోసం బ్రతిక కృపను దయచేయమని యేసు క్రీస్తును నడుచున్నాము తండ్రి. అలాగే ఉందా మనం ఆశీర్వాదం ఇస్తాను. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆయనతో సహవాసము చేసి సమాధానం పొందుకొని నిత్యము ప్రభుని స్తుతించుదువు గాక. అట్టి కృపతో ప్రభు మనం నింపును గాక. ఆమేన్.